నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి మరొక షాక్ తగలబోతున్నట్లుగా అయితే ఒక ప్రచారం ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది. మరి ఏమిటి ఎన్నికల ముంగిట జగన్మోహన్ రెడ్డికి తగలబోయేటువంటి షాక్ ఏ రకంగా తగలబోతా ఉంది అనేటువంటిది మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డికి ఒక భారీ షాక్ తగలబోతున్నట్లుగా, అది కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నటువంటి తీర్పైన సీరియస్ అయినట్లుగా వింటాను. ఏంటి సార్ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? ఇదేంటి అంటే ప్రధానంగా మన ఎన్నికల విధానంలో ఏంటి అంటే మనం మతాన్ని కానీ కులాన్ని కానీ దేవుణ్ణి కానీ ఇటువంటి వాళ్ళని ఉపయోగించుకోకూడదు. ఎన్నికల ప్రచారంలో కానీ ఏ విధంగా కూడా ఉపయోగించుకోకూడదు. కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే, జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్ మతానికి చెందిన వ్యక్తి. తడతడికి గుళ్ళకి వెళ్తుంటాడు, ఒకడే వెళ్తుంటాడు. ఆయన భార్య భారతిరెడ్డి రాదు, ఎప్పుడు కూడా తిరుమలకి రాదు, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే, ఎన్నికలు వచ్చేసరికి ఎన్నికలు రాకముందేమో ఈ గుళ్ళు ఇప్పుడు నేను చెప్పిన సెట్టింగులు ఇవన్నీ ఉంటాయి. ఎన్నికలు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు అంటే, క్రిస్టియన్ మతానికి చెందిన పాస్టర్లతోటి వాళ్ళతోటి ఆ మత పెద్దలతోటి మీటింగులు అరేంజ్ చేయిస్తాడు. మొన్న ఇది క్రిస్మస్ సెలబ్రేషన్స్ అప్పుడు ఇది చాలా విస్తృతంగా జరిగింది. చాలా చోట్ల ఏంటి అంటే, ఒంగోలులో వైసీపీ నాయకులు క్రిస్మస్ పార్టీలు పెట్టి పిలిస్తే చాలామంది వెళ్ళలేదు. సరే, వచ్చిన చోట్ల వాళ్ళు అంటే మత ప్రచారం చేసినట్టుగా వాళ్ళు పార్టీ ప్రచారం చేసుకుంటారు. ఇదే క్రమంలో మనం అంతకు ముందర కూడా మనం చూసాం. కాకినాడ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి పబ్లిక్ మీటింగ్లో, అంటే వాళ్ళ క్రిస్టియన్స్ సమావేశం ఏర్పాటు చేస్తే ఆ సమావేశంలో వెళ్ళి చెప్పాడు, ఒక క్రిస్టియన్ మనకి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, క్రిస్టియన్ ముఖ్యమంత్రిని కాపాడుకోవాల్సిన బాధ్యత క్రిస్టియన్ల మీద ఉన్నది. అందుకని మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ మీరు ఓటేసి గెలిపించాలి. మీరు ఓటేయటమే కాదు 10 మందితో ఓటేయించాలి అని ఆయన పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు. అది వీడియోలో వైరల్ అయినాయి. అదేవిధంగా జోగి రమేష్ అదే పని చేశాడు. జోగి రమేష్ అయితే ఇంకొక అడుగు ముందరికి వేసి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియానిటీ గురించి చెప్పటం, రాష్ట్రంలో మొత్తం అసలు క్రిస్టియన్లు ఏ విధంగా విస్తరించారు, మొత్తం క్రిస్టియన్ సామ్రాజ్యం ఏ విధంగా విస్తరించింది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం వల్ల క్రిస్టియన్ మతానికి జరుగుతున్న మేలేంటి, ఇటువంటి విషయాలన్నీ చెప్పాడు. ఇవన్నీ చెప్పేసి అసలు క్రిస్టియన్లందరూ కూడా ఒక అంటే మామూలుగా క్రిస్టియన్స్ అంటే ఈ మత ప్రచారం చేస్తారు కదా, ఆ మత ప్రచారం చేసే విధంగా మీరు గ్రామాల్లోకి వెళ్ళి ఎన్నికల క్యాంపెయిన్ చేయాలని చెప్పి మత ప్రాతిపదిక మీద చెప్పాడు. జోగి రమేష్, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ ఇదే పనిలో ఉంటారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే అందరికీ కుక్కర్లు పంపించాడు. ఒక్కొక్క కుక్కరు దాదాపుగా 2,000 దాకా ఉంటుంది. డబ్బులకి కొదవే ఉంది, వాళ్ళకి ఎంతైనా పెడతారు కదా. మొత్తం పెట్టేసి కుక్కర్లను తీసుకొచ్చి ఎవరి ద్వారా పంపించాడంటే వాలంటీర్ల ద్వారా పంపించాడు. మీరు అడగచ్చు, మరి అన్ని కుక్కర్లు తెచ్చి ఎక్కడ పెట్టాడండి అని. గవర్నమెంట్ ఆఫీసుల్లోనే పెట్టాడు, గ్రామ సచివాలయాల్లో, ఎంఆర్ఓ ఆఫీసుల్లో అక్కడే పెట్టాడు. అంటే గవర్నమెంట్ ఆఫీసుల్లో ఫ్యాన్ గుర్తుతో ఉన్న కుక్కర్లని పట్టుకొని వాళ్ళందరూ చూపించి మొత్తుకున్నారు. ఇదేందండి గవర్నమెంట్ ఆఫీసుని పార్టీ ఆఫీసుగా ఎందుకు ఎట్లా వాడుకుంటారని. అవన్నీ వాళ్ళేం ఖాతరు చేయరు కదా. వాళ్ళు అసలు గవర్నమెంట్ ఏంది, పార్టీ ఏంది, క్రిస్టియన్ మతం ఏంటి, అన్నీ మేమే అని చెప్పి చెప్తారు. కాబట్టి వాళ్ళెవరు స్పందించడం కూడా స్పందించలేదు. ఈ తరహా వీటి మీద రఘురామకృష్ణరాజు అవన్నీ వాటి వీడియోలు అన్నీ కూడా సేకరించి ఎన్నికల సంఘానికి పంపించాడు. అయ్యా, ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది, ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని ప్రచారం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి ఇది ఇటగే వదిలేస్తే కష్టమైపోతుంది, చర్యలు తీసుకోండి అంటే కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు పంపించింది. ఖచ్చితంగా ఇది వాళ్ళ వీడియోతోటే ఉన్నది, వాళ్ళు దాన్ని డినై చేయడానికి కూడా ఆస్కారం లేదు. అసలు మీకు ఇంకో విచిత్రం చెప్పాలి ఏంటంటే,
వాళ్ళు ఈ జోగి రమేష్ కానీ, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ, ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళెవరూ కూడా దీన్ని డినై చేయరు. వెల్లంపల్లి శ్రీనివాస్ కానీ వీళ్ళెవరూ కూడా దీన్ని డినై చేయరు. ఎందుకు చేయరు అంటే డినై చేస్తే జగన్ కోపం వస్తుంది కదా. అందుకని కరెక్టే సార్, మేము చేసింది, మేము క్రిస్టియన్ల ఓట్లు మాకే కావాలని చెప్పి మేము ప్రచారం చేసామనే చెప్తారు, మీరు చూస్తూ ఉండండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఈ క్రిస్టియన్ ఓటు బ్యాంకు మీద ఆధారపడి రాజకీయాలు చేయాలని ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఖచ్చితంగా వాళ్ళు అదే పని చేస్తున్నారు. గత ఎన్నికల్లో అంటే 2019లో జరిగిన ఎన్నికల్లో, అంతకుముందు 2014 జరిగిన ఎన్నికల్లో, వీటన్నిటిలో కూడా ఈ క్రిస్టియన్ ఓట్లని ఆధారం చేసుకునే జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేశాడు. అప్పట్లో ఏంటి అంటే షర్మిల భర్త ఉన్నాడు కదా, బ్రదర్ అనిల్ విస్తృతంగా పర్యటించాడు మొత్తం. అంటే రాష్ట్రంలో మొత్తం అంతా పర్యటించడం, పాస్టర్లతోటి మీటింగులు పెట్టి జగనన్న మనకి అప్పటికి షర్మిలకిను జగన్మోహన్ రెడ్డికి తగాదాలు రాలేదు, ఆస్తి తగాదాలు, ఆ వ్యక్తిగత గొడవలు అవి రాలేదు. అందుకని బ్రదర్ అనిల్ చాలా అంకిత భావంతో పనిచేశాడు. గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత బ్రదర్ అనిల్కి చుక్కలు చూపించాడు జగన్మోహన్ రెడ్డి. దాంతో ఆయన ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు అయ్యా నేను పోయినసారి అంతకు ముందర కూడా మీ అందరినీ జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని చెప్పాను, ఈసారి ఓటేయమాకండి జగన్మోహన్ రెడ్డికి అని బ్రదర్ అనిల్ తన వంతు ప్రచారం తను చేస్తున్నాడు. దానికి క్రిస్టియన్ కమ్యూనిటీస్ నుంచి బాగా మద్దతు వస్తున్నది. ఇప్పుడు మనం ఊరికే ఇందాక నుంచి క్రిస్టియన్ కమ్యూనిటీ అని మనం అనుకుంటున్నాం, కానీ క్రిస్టియన్ కమ్యూనిటీ కూడా ఈ సమాజంలో భాగమే కదా. ధరల పెరుగుదలకి వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు కదా, గ్యాస్ సిలిండర్లు వాళ్ళకి కావాలి కదా, గుంతలు పడ్డ రోడ్ల మీద తిరుగుతూ వాళ్ళు నడుములు ఇరగొట్టుకుంటున్నారు కదా, అభివృద్ధి అనేది లేదు కదా, వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు లేవు కదా, ఇవన్నీ వాళ్ళు కూడా అనుభవిస్తున్నారు. అందువల్ల కూడా వాళ్ళల్లో మార్పు వస్తుంది. దాంతోపాటు బ్రదర్ అనిల్ కూడా అన్ని విషయాలు వివరించి చెప్తున్నారు. సో ఆ ఆస్పెక్ట్ పక్కన పెడితే ఈ చెదిరిపోతున్న క్రిస్టియన్ మతస్థులందరినీ కూడా మళ్ళీ మనం గ్రిప్పులోకి తెచ్చుకొని మళ్ళీ జగనన్నకి ఓటేయాలి అని చెప్పించుకోవాలి అన్న తాపత్రయంతో వైసీపీ ఇప్పుడు టికెట్ తెచ్చుకున్న వాళ్ళందరూ కూడా బాహాటంగా మతాన్ని అడ్డం పెట్టుకొని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది అక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది. ఇదే విషయాన్ని రఘురామకృష్ణరాజు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుని మరి దాని మీద నోటీసులు వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవటానికైతే అవకాశం కనపడుతున్నది. ఎందుకంటే ఎప్పుడో జరిగిన తిరుపతి లోక్సభ ఎన్నికల్లో బోగస్ ఓటర్ కార్డులు ఇచ్చిన ఐఏఎస్ అధికారిని కూడా సస్పెండ్ చేసి అవతల పడేశారు. అందువల్ల ఇప్పుడు కూడా చాలా స్ట్రింజెంట్ యాక్షన్ అయితే ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం కనుక ఖచ్చితంగా వాళ్ళ గైడ్లైన్స్ పాటిస్తే ఇప్పుడు ఈ మత ప్రచారం చేసిన వాళ్ళు ఎవరు కూడా కంటెస్ట్ చేయడానికి కూడా వాళ్ళకి అర్హత ఉండదు. రైట్, ఇది చూస్తున్నాం కదా, ఏదైతే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే విధంగా వ్యవహరిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముగ్గురు నాయకులు ఎవరైతే మంత్రి జోగి రమేష్, అలాగే ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్, వీళ్లపైన రఘురామకృష్ణరాజు ఆధారాలతో సహా ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారో దానిపైన ఎన్నికల సంఘం కూడా చాలా సీరియస్గానే రియాక్ట్ అయింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక పంపాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. బట్ నివేదిక వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్లపైన ఏదైతే రఘురామకృష్ణరాజు గారు కోరినట్లుగా అనర్హత వేటు వేసేటువంటి అవకాశం కూడా ఉన్నట్లుగా అయితే జరిగినటువంటి పరిణామాలని బట్టి అర్థమవుతా ఉంది అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.